చౌక్ వెల్కమ్ బ్యాక్. శ్రీశైలం యాత్ర పార్ట్ 1 మీకు బస్ జర్నీలో ఆడి వరకు ఎట్లా పోయినావు అనేది మీకు పూర్తిగా చెప్పిన. 1500 రూపీస్ వరకు అయితే మాకు ఆడిదాకా అయింది. ఆడి నుంచి మళ్ళీ ఇంకెంత ఛార్జీలు అనేది కూడా మీకు చెప్తా. ఎట్లా పోయినాం, ఎట్లా దర్శనం చేసుకున్నాం అనేది కూడా చెప్తా. అయితే ఇప్పుడు వెళ్ళే దారి పాతాళ గంగా పోయే దారి అన్నట్టు. ఈడ హనుమాన్ టెంపుల్ కనిపించింది. నేను హనుమాన్ భక్తుని, బయటకి నుంచి దండం పెట్టుకున్నా, జై హనుమాన్ అనుకున్నా. ఇక దాని తర్వాత సీదా మనకు ఒక ద్వారం కనిపిస్తుంది. ఇట్లా సీదా పోతే మెట్టదారి వస్తుంది పాతాళ గంగకు. లెఫ్ట్ సైడ్ పోతేనేమో రోపే దారి వస్తుంది. మేము రోపే దారిలోనే పోయినాం ఆ ఎక్స్పీరియన్స్ చేద్దామని. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. 80 రూపీస్ వచ్చేసి అడల్ట్కి అప్ అండ్ డౌన్, 60 రూపీస్ వచ్చేసి చిల్డ్రన్కి అప్ అండ్ డౌన్ అన్నట్టు. మనం డైరెక్ట్ తీసుకుపోరు డబ్బాలల్లో. ఇక్కడ ఒక రూమ్స్ ఉంటాయి, అలా కూర్చోబెడతారు మనల్ని సీట్లల్లో. మేము 6 గంటలకే పొద్దుగాల వచ్చినాం కాబట్టి మొత్తం మంచుతో కప్పబడి ఉన్నది, చూస్తారు కదా. జర్ర ముందు కదిలితే మనకు ఆడ డబ్బాలు వస్తాయి, ఆడ రూపేకి అలా కూర్చోబెడతారు అన్నట్టు మనల్ని. తాడుతో గట్టి గుంజి కట్టారు, టెన్షన్ పడకూడదు, గట్టిగానే ఉన్నాయి. ఒక్కొక్క డబ్బాలో 4గురిని కూర్చోబెడతాంటారు. ఇడ్డికి 4 ఉంటాయి, అర్ధికి 4 ఉంటాయి. టోటల్గా 32 మందిని కిందికి తీసుకుపోతుంది, 32 మందిని పైకి తీసుకొస్తుంది అన్నట్టు. అటు ఇటు జర్ర అట్లా కదులుతాయి, కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూడండి, ఈడ నల్లమలై అడవి అందాలు మంచుతో కప్పబడి ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉందో. వాటర్ అయితే గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి, కృష్ణానది వాటర్. దానికి ఒక పురాణ కథ ఉన్నాయి. చూస్తాను కదా, ఇక డబ్బాలు ఎట్లా పోతాయో అడవి మధ్యలో పెంచి. వా, అద్భుతంగా ఉన్నదిలే. నేచర్ ఎంతైనా నేచర్ మించిన అందం ఇక్కడ ఉండదు బై. నిజంగా అమ్మాయిలు కూడా సూపర్ ఉన్నది. మీరు ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేసి తీరాల్సిందే. అయితే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది. టికెట్ అప్ అండ్ డౌన్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. మాదైతే పోయింది, వానితో గొడవ అయింది. ఫోన్లో ఉన్నది చూపించిన, యాక్సెప్ట్ చేసిండు, కానీ జర్ర జాగ్రత్తగా ఉండాలి బై. ఫోటో కాపీ అయితే ఒకటి తీసుకోండి, ఎందుకని మేము రానే వచ్చినాం, సేఫ్గా అయితే దిగినాం. ఇక పోయేదారిలో మనకు చాలా కార్తీక మాసం కాబట్టి దీపాలు అమ్ముతూ అంటారు. మనకు కొంతమంది జ్యోతిష్ అని చెప్పేటోళ్ళు కనిపిస్తారు. టిఫిన్ సెంటర్లు ఉంటాయి. ఇదంతా పాతాళ గంగకి వెళ్ళే రూటే. కనిపిస్తున్నాయి టిఫిన్ సెంటర్లు. అక్కడి నుంచి జర ముందు పోతే మనకు పాతాళ గంగ వచ్చేస్తుంది. ఎవరికైనా నమ్మకం ఉండి మీకు ఆడ పాతాళ గంగలో దీపాలు వదిలేయదలుచుకుంటే వదిలేయచ్చు. వీళ్ళు మాల వేసుకున్నారు, వాళ్ళని వీడియో తీసిన అన్నట్టు మంచిగా అనిపించింది నాకు. ఇక నుంచి జర ముందుకు పోతే మనకు పాతాళ గంగ వస్తుంది. ఆడ పాతాళ గంగలో మస్తు మంది జనం ఉన్నారు. అందరూ షాంపూలు సబ్బులు పెడతారు. గట్ల గబ్బు చేయొద్దు. మనమైతే మునిగినామా, వచ్చినామా, డ్రెస్ చేంజ్ చేసుకున్నామా, వెళ్ళిపోయినామా నడుపుకుంటే బాగుంటుంది. అయితే ఈడ బోట్ రైడ్ ఉందని తెలిసింది మాకు. ఈడ పర్ హెడ్ వచ్చేసి వీళ్ళు 60 రూపీస్ ఛార్జెస్ చేస్తాను. ఫస్ట్ వద్దనుకున్నాం, కానీ డేర్ చేసినాం అన్నట్టు. ఎందుకంటే ఈ చుట్టూ అడవి మధ్యలో రైడ్ ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని నాకు కూడా అనిపించింది. మనకు కూడా వీడియోలో మస్తు వస్తుంది. చూసాను కదా బోట్లు ఎట్లున్నాయో. పర్లేదు, సేఫ్టీ బాగానే మెయింటైన్ చేస్తాను. లైఫ్ జాకెట్ కూడా ఇచ్చిండు. ఇక కనిపించే వ్యూ అయితే వారణాసిలో కాశీరేఖ కనిపిస్తాను. నాకైతే మస్తు అనిపించింది. చుట్టూ అడవి, బోట్ రైడ్, మళ్ళీ మంచి ఎండ కొడుతుంది. అక్కడ అలలు చూడు, బోట్ వెళ్తుంటే ఎట్లా వస్తున్నాయో వస్తున్నది. దూరం నుంచి మనకు అక్కడ కొండలు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ నల్లమల కొండలు. అయితే దీని తర్వాత మేము ఏం చేసినామంటే దర్శనానికి వెళ్ళిపోయినాం సీదా. కానీ ఒక్క విషయం గుర్తు చెప్పాలి మీకు. సాయంత్రం 5 గంటల తర్వాత మీరు ఆ 5 ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవి తిరగడానికి వెళ్ళకండి. ఎందుకంటే చుట్టుపక్కల చిరుతపుల సంచారం కూడా ఉందంట, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆ 5 ప్రదేశాలలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనకు హటకేశ్వరం, తర్వాత లలితాదేవి పీఠం, దాని తర్వాత మనకు పాలధార, పంచదార, దాని తర్వాత సాక్షి గణపతి టెంపుల్, ఇవన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ బోట్ రైడ్ ఎండింగ్కి వచ్చేసింది. ఇక ఈడికించి మేము డైరెక్ట్గా ఫస్ట్ దర్శనానికి పోయినాం. దర్శనం చాలా లేట్ అయింది, కార్తీక మాసం కాబట్టి 4 గంటలు పట్టింది మాకైతే. అక్కడి నుంచి మనకు ఆటో వాళ్ళు దొరుకుతారు. 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ హెడ్ 5 ప్రదేశాలు తిప్పడానికి. రైడ్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది బోట్ రైడ్ మనకు.
చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఈ బోట్ రైడ్ వచ్చేసి. సో ఈ బోట్ రైడ్ ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ మనకి డైరెక్ట్ 5 ప్రదేశాలకి వెళ్ళే కంటే ముందే దర్శనం అయిపోయింది మాకు. ఇప్పుడు 5 ప్రదేశాల ప్రదర్శన స్టార్ట్ అయింది మాది. ఇప్పుడు కనిపించేది అటకేశ్వరం అన్నట్టు. ఇక్కడ కోతులు మస్తున్నాయి, కొండముచ్చులు కూడా బాగున్నాయి, తినుబండారాలు ఏమైనా ఉంటే గట్టిగా గుంజుకుంటున్నాయి. మనం ఎంత గట్టిగా బెదిరించినా కూడా గుంజుకుంటున్నాయి. ఇక్కడ ఒక ఆంటీ మీదకి కోతులు పోయినాయి, మేము బెదిరించినాం, కోతులు ఆగిపోయినాయి. కొండముచ్చులు కూడా గట్టిగానే ఉన్నాయి. ఇక్కడ చాలా రౌడీ లెక్క బిహేవ్ చేస్తున్నాయి కొండముచ్చులు, కోతులన్నీ. సో ఇక్కడ కాయని నిలబెడతారు. ఇక్కడ లలితాదేవి పీఠం, అది వాళ్ళ నమ్మకం, ఇక ఆడ నిలబెట్టాలని చెప్పేసి అని. ఈ లలితాదేవి పీఠం దర్శనం తర్వాత బయటకు వచ్చినాం. మాతో పాటు చాలామంది ప్యాసింజర్స్ ఉన్నారు. ఆటోల బ్యాగులల్లో మా తినుబండారాలని జాగ్రత్తగా పెట్టుకున్నాం, ఎందుకంటే ఈ కోతుల బెడద ఎక్కువ ఉన్నది ఇక్కడ. ఇదంతా మనకు పాలధార పంచదార అన్నట్టు. ఇట్లా పోతుంటే మనకు వాటర్ సౌండ్ వినపడుతుంది. పాలధార పంచదార కిందికి మెట్ల దారి ఉంటుంది, కిందికి పోనీకి. ఆడ సూపర్ అనిపించింది మాకు, ఎక్సలెంట్ అనిపించింది. ఇది కనిపించేది పాలధార అన్నట్టు, పంచదార అన్నట్టు. ఈ నీళ్ళు నోట్లో పోసుకొని తాగండి, అద్భుతంగా ఉన్నాయి. 2 hours వరకు నాకు నోరంతా తీయగానే అనిపించింది, చాలా బాగుంది. ఇక్కడ స్నానాలు చేసుకునే వాళ్ళు స్నానాలు కూడా చేస్తారు. ఇది పాలధార అన్నట్టు. ఈ పాలధార మనకు అచ్చం పాలు పైనుంచి పడుతున్నట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. పాల నురుగ లెక్కనే ఉంటుంది. చాయ్ చేసుకునేది, అది చాయ్ చేసుకునేది కాదు, అది అట్లా పాల నురుగ లెక్క కనిపిస్తుంది నాకు. చూడండి ఎట్లా కనిపిస్తుందో. ఇది నెక్స్ట్ శిఖర్ దర్శనం అనమాట. ఈ శిఖర్ దర్శనం ఏంటంటే పైన మనకు బైనాక్యులర్ పెట్టేసి 10 రూపీస్ తీసుకుంటారు. అక్కడి నుంచి స్వామివారి టెంపుల్ కనిపిస్తుంది మనకు. నందీశ్వరుడు ఉంటాడు, నందీశ్వరుడు కొమ్ముల మధ్య నుంచి మనం అక్కడ మల్లికార్జున స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ వ్యూ చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చూడుర్రి, ఇక్కడ కూడా కోతులు మస్తున్నాయి భయ్. ఈవినింగ్ 5 తర్వాత మాత్రం ఈ ప్లాన్ అయితే చేయకండి, ఇక్కడికి వచ్చే ప్లాన్ అయితే చేయకండి. ఎందుకంటే చిరుతపుల్ల సంచారం ఇక్కడ ఉంది అని చెప్పేసి న్యూస్ ఛానల్లో నేను చూశాను ఆల్రెడీ, కాబట్టి జాగ్రత్త. అయితే మనకు ఇప్పటిదాకా అయిన ఛార్జెస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1700 to 1800 దాకా అయింది. అక్కడ గుడి దగ్గర లడ్డూలు. శీఘ్ర దర్శనం అయితే మాకు 500 అన్నారు, మేము పోలేదు. స్పర్శ దర్శనం లేదు, ఆ రోజు తీసేశారు, సోమవారం జనాలు ఎక్కువ ఉండడం వల్ల. మాకు ధర్మ దర్శనానికి వెళ్ళినాం, 4 గంటలు టైం పట్టింది. నెక్స్ట్ సాక్షి గణపతి టెంపుల్. ఈ సాక్షి గణపతి టెంపుల్ ఇంపార్టెన్స్ వచ్చేసి మనం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నట్టు గణపతి మనకు అక్కడ స్వామివారికి సాక్ష్యం చెప్తారనమాట. అదే అనమాట ఆ ఇంపార్టెన్స్. సో అక్కడ దర్శించుకోకుండా వెళ్ళకూడదు. మేమైతే వెళ్ళాము, అక్కడ దిగాము, దర్శించుకున్నాం. ఇక్కడ దర్శించుకునేసరికి మాకు ఈవినింగ్ 6 అయిపోయింది. అప్పటికే మాకు కొంచెం అనిపించింది ఏమన్నా చిత్తపల్లి సంచారం ఉంటాను, కానీ అంతగా భయపడాల్సిన అయితే ఏం లేదు. బట్ ఓకే, ఎందుకైనా మధ్య జాగ్రత్తగా ఉండాలి. దీంతో శ్రీశైల దర్శనం పూర్తయింది.